ఒకరోజు కోడలు అవంతికకు ఒక మంచి ఆలోచన వస్తుంది. అత్తగారికి చెప్దామని వెళ్తుంది. అత్తగారు చక్కగా నిండుగా జడలో పూలు అలంకరించుకుని టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడు అవంతిక అత్తగారు పెట్టుకున్న పువ్వులనే చూస్తూ ఇలా అంటుంది, ఈరోజు స్పెషల్ ఏంటి అత్తయ్య? జడలో పూలను అంతలా అలంకరించారు, ఫంక్షన్కి ఏమైనా వెళ్తున్నారా? అప్పుడు అత్తగారు, అదేం లేదు అవంతిక, ఏదో మన పెరట్లో పూలు రోజు వేస్ట్ అయిపోతున్నాయి కదా, ఈరోజు ఎందుకో పూలు పెట్టుకోవాలి అనిపించింది, అందుకే పెట్టుకున్నా, ఇదిగో నీకు కూడా మాల కట్టి ఉంచాను తీసుకోమ్మా అని అంటుంది. అప్పుడు కోడలు అవంతిక, నేను అదే చెప్దాం అనుకుంటున్నా అత్తయ్య, మన పెరట్లో చాలా పూలు పూస్తున్నాయి, వాటిని ఎందుకు అలా వదిలేయటం? పూల వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అంటారు అని అత్తగారిని అడుగుతుంది. అప్పుడు అత్తగారు, నీ ఆలోచన బానే ఉందమ్మా, అలాగే చేద్దాం, కానీ మన దగ్గర ఈ జనం కొంటారు అంటావా అని సందేహంగా అడుగుతుంది. అప్పుడు అవంతిక, ఎందుకు కొనరు అత్తయ్య, మనం తాజా పూలనే చవకగా ఇద్దాము, ఖచ్చితంగా కొంటారు అత్తయ్య అని అంటుంది. అందుకు అత్తగారు కూడా సరే అంటుంది. ఇక తర్వాత రోజు నుంచి పూలు అమ్మటం మొదలు పెడదాం అనుకుంటారు. మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి పెరట్లో ఉన్న పువ్వులన్నీ కోసి బొద్దుగా మాల కట్టేసి ఊర్లో దుకాణం పెట్టేస్తారు. మొదట్లో చిన్న లాభాలే వచ్చినా మొదలు పెట్టిన 10 రోజులకే ఊళ్ళో వాళ్ళంతా ఈ అత్తాకోడళ్ళ దగ్గర పూలు కొనటం మొదలు పెడతారు. ఊళ్ళో వాళ్ళు కూడా ఈ అత్తాకోడళ్ళ దగ్గర పూలు బాగుంటాయని చెప్పుకుంటూ ఉంటారు. అలా వాళ్ళ వ్యాపారం చక్కగా నడుస్తుంది. ఇంతలో ఇంటి పక్కన ఒక ఆవిడ అవంతికకు ఇలా చెప్తుంది, ఏమ్మా అవంతిక, ఎందుకు వ్యాపారం మీద వస్తున్న డబ్బు మొత్తం ఈ అత్తకే ఇచ్చేస్తున్నావు? నువ్వు ఎంతో కొంత ఉంచుకో, అలానే నువ్వే సపరేట్గా పూల వ్యాపారం పెట్టుకోవచ్చు కదమ్మా, అందులో వచ్చే లాభం అంతా నీకే అవుతుందిగా అని అవంతికతో అంటుంది. అప్పుడు అవంతిక, ఏం అక్కర్లేదులే రాజమ్మత్త, మా అత్తగారికే బాగా తెలుసు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో, దేనికి ఖర్చు పెట్టాలో అని. అయినా ఇంట్లో నాకేం లోటు లేనప్పుడు ఇంకా నాకంటూ సొంత డబ్బులు అవసరం లేదులే రాజమ్మత్త అని చెప్పి అక్కడ నుంచి అవంతిక వెళ్ళిపోతుంది. అవంతిక అత్తగారితో ఇవేం చెప్పకుండా మళ్ళీ ఎప్పట్లానే అత్తా కోడళ్ళు చక్కగా పూల వ్యాపారం నడిపిస్తారు, లాభాలు తెచ్చుకుంటారు. ఇలా మధ్యవర్తి మాటలు మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే మన నిజాయితీయే మనల్ని గెలిపిస్తుంది.